హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తరపున మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం స్కేల్ 1 లెవెల్లో మనకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయబడిందండి. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషను, దానికి సంబంధించిన ఎంటైర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేస్తూ మీ ముందుకు ఈ వీడియోతో వస్తున్నాను. సో మనం ముందుగా అయితే మనం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓకే, ఈ కంపెనీ సంబంధించిన వెబ్సైట్ చూద్దాం. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో దీనిలో మనం ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళొచ్చు. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఎలా చెక్ చేయాలి? ఓకే, మనం ఇక్కడ క్యారియర్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్యారియర్స్ క్లిక్ చేయాలి. కెరీర్స్. సో ఈ కెరీర్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎక్సర్సైజ్, ఓకే, ఎక్సర్సైజ్ 23-24. దీనికి సంబంధించిన మనకి ఇక్కడ నోటిఫికేషన్ డిస్ప్లే చేశారు. నోటీస్ అనేది ఇక్కడ మనకి ఇంగ్లీష్లోను, హిందీలోను రెండిట్లోనూ ఇచ్చారు. అండ్ అలాగే మనకి అప్లికేషన్కి కూడా సపరేట్ లింక్ ఇచ్చారండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్, ఇది లింక్ అప్లై చేయడానికి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఈ లింక్ పనికి వస్తుంది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూడడానికి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నేను మీకు క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేసి మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 ఇన్ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది మనకి యాక్చువల్లీ హోలీ ఓన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండి. అండ్ ఇది ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీ. సో దీనికి సంబంధించిన ఆపరేషన్స్ చేయడానికి వీళ్ళు 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మంచి జాబ్ అండి. 85,000 అనేది స్టార్టింగ్లోనే ఉండే అవకాశం ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇవాళ నుంచి ప్రారంభమైంది. అంటే 21 మార్చి నుంచి ప్రారంభమైంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చి 12 ఏప్రిల్ 2024 వరకు ఉంది. ఎగ్జామినేషన్ అనేది మనకి మే జూన్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ చూడొచ్చు. మనకి వేరియస్ డిసిప్లిన్స్లో మనకి ఈ పర్టికులర్ పోస్ట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అకౌంట్స్, యాక్చువేరియల్, ఇంజనీరింగ్ ఐటీ, మెడికల్ ఆఫీసర్, లీగల్, ఇలా మొత్తంగా అన్నీ కలిపి 100 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే ఇంజనీరింగ్ ఐటీ సైడ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా పోస్టులు కూడా ఉన్నాయి. టోటల్గా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ 45 పోస్ట్ ఉన్నాయండి. టోటల్గా 45 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ మనకి వీళ్ళలో 20 ఇచ్చారు, కానీ 13, 7, 26, 9 ఇలా సపరేట్గా ఇచ్చిన పోస్టులన్నింటిలో 45 అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉన్నాయి. అండ్ మనకి ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. దీంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ అనేవి 13, 7, 26, 9 ఇలా టోటల్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నాయి. సో మనకి ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఇక్కడ స్టార్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీ అండి. అండ్ మనం చూద్దాం ఇక్కడ. అండ్ ప్రొబేషన్, ఇక్కడ మనకి ప్రొబేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనకి ఇచ్చారు. ప్రొబేషన్ అనేది మనకి మినిమంగా 4 ఇయర్స్గా ఉండొచ్చు. ఈ 4 ఇయర్స్లో మనం బాండ్ అనేది ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 1 ఇయర్ గ్రాస్ సాలరీ పే చేయాలని ఇచ్చారు. అలాగే మనకి 40,000 మనకి ట్రైనింగ్ కాస్ట్ కూడా పే చేయాలని ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు శాలరీ అమౌంట్ అనేది ఎమ్యూల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ బేసిక్ పే అనేది 50,925గా ఉంది. ఈ ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి 85,000 పర్ మంత్గా శాలరీ వస్తుంది. మెట్రోపాలిటన్ సెంటర్స్లో అయితే, అంటే హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో మనకి 85,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం మనకి పెన్షన్ వస్తుంది. అండ్ గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మనకి మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇలా రకరకాల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏ రోజు వరకు ఉండాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. మనం 31 డిసెంబర్ 2023 నాటికి, 2023 నాటికి డిసెంబర్ 31 నాటికి మనకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అక్వైర్ చేసి ఉండాలి. అంటే ఏ పర్టికులర్ పోస్ట్కి ఏ డిగ్రీ అయితే ఉండాలో ఆ పర్టికులర్ డిగ్రీ అనేది మన చేతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతామండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అకౌంట్స్కి సంబంధించి బీకామ్ 60% తోటి పాస్ అయి ఉండాలి. 55% ఫర్ ఎస్సీ, ఎస్టీ ఉండాలి. లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. సిఏ చేసిన వాళ్ళు, లేదా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా మనకి ఐసీడబ్ల్యూఏ కోర్సు లేదా ఐసీఏలో మనకి క్వాలిఫికేషన్ ఉండాలి ఈ పర్టికులర్ అకౌంట్స్ పోస్ట్కి. అండ్ యాక్చువేరియల్ అనే పోస్ట్కి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లేదా యాక్చువేరియల్ సైన్స్లో 60% ఫర్ ఓసీబీసీ అండ్ 55% ఫర్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది మనం పైన చెప్పుకున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సెస్లో. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పాసింగ్ ఆర్ క్రెడిట్ ఆఫ్ మినిమం 4 పేపర్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువేరియల్ ఆఫ్ ఇండియా
ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఈ యాక్చువల్ అనే ఒక పర్టికులర్ కోర్స్లో మనకి మినిమం 4 పేపర్స్ పాస్ అయి ఉండాలి. దాంట్లో 2 పేపర్లు కూడా ఇక్కడ CS2 CM2 అని 2 పోస్టులు ఉన్నాయి, 2 పేపర్స్ ఉన్నాయండి. ఈ పేపర్స్ కంపల్సరీగా ఈ 4 పేపర్లలో ఇంక్లూడ్ అయ్యి పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు యాక్చువరియల్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ పర్టికులర్ పోస్ట్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ ఇంజనీరింగ్ IT సైడ్ మనం ఈ పర్టికులర్ పోస్ట్కి BE BTech ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలి. అండ్ 60% ఫర్ OC అండ్ 55% ఫర్ SC/ST. మనం ఇక్కడ 60% అనేది OC అండ్ BCకి అన్వయించుకోవచ్చు అండి. అలాగే 55% ఫర్ SC/STకి మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పర్టికులర్ కోర్సెస్లో ME MTech మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ MCA చేసిన వాళ్ళు కూడా మనకి ఈ ఇంజనీర్స్ IT సైడ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. పర్సంటేజ్ చూడొచ్చు మీరు ఇక్కడ OCBCకి 60 ఉంది, SC/STకి 55% మార్క్స్గా ఉన్నాయి. అండ్ ఇంజనీర్స్ సపరేట్గా ఇంజనీర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి BE BTech మనకి ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, పవర్, ఇండస్ట్రియల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ కోర్సెస్లో మనకి BE BTech చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా ME MTech చేసిన వాళ్ళు కూడా ఈ పర్టికులర్ కోర్సెస్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మనకి ఇచ్చారండి. అండ్ డాక్టర్స్కి మీరు డాక్టర్స్ వచ్చేసరికి MBBS BDS చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. అండ్ లీగల్ ఆఫీసర్ డిసిప్లిన్లో మనకి గ్రాడ్యుయేట్ ఇన్ లా ఉండాలి. అండ్ పర్సంటేజ్ అనేది సిమిలర్గా ఉందండి. ఎలాగైతే మనకి మిగతా పోస్టులకి OCBCకి 60%, SC/ST వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది కదా, అలాంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. అండ్ ఏజ్ అనేది మనకి మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి. దట్టు మనకి 31 డిసెంబర్ 2023 నాటికి మనకి డిగ్రీ చేతిలో ఉండాలి. అలాగే మనం ఈ ఏజ్ లిమిట్స్లో ఉంటే మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. అలాగే మిగతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. SC/STకి అయితే 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అండ్ డిఫెన్స్లో ఎవరైతే డిజేబుల్డ్ అయ్యారో అలాంటి వాళ్ళకి 3 ఇయర్స్, విడోస్, డైవర్స్ ఉమెన్ లీగలీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా డైవర్స్ తీసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి 9 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇక్కడ మనకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎవరైతే కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, కన్ఫర్మేషన్ అయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ అనేది మొత్తానికి అయితే 3 ఫేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చి మనం ఇక్కడ చూడొచ్చు గంటలోనే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మినిమం లిమిట్స్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మినిట్స్లో 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అలాగే మిగతా క్వశ్చన్స్ కూడా 20 మినిట్స్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకి 20 టైమ్స్ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని సార్ట్అవుట్ చేస్తారు. అండ్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండు రకాలుగా కండక్ట్ చేస్తున్నారు. 2 విధాలుగా అంటే మనకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2 ఫేజెస్లో 2 సపరేట్ టెస్టులు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ఒకటి డిస్క్రిప్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చి మనకి 2.5 అవర్స్లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అనేది టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ స్పెషలైజేషన్. మనకి ఏ పర్టికులర్ పోస్ట్ మనకి ఇప్పుడు BA BCom, కొన్ని పోస్టులకి BCom ఎలిజిబిలిటీ ఉంది, కొన్నిటికి MBBS, కొన్నిటికి BDS, కొన్నిటికి గ్రాడ్యుయేషన్ ఇన్ లా ఇలా ఉన్నాయి కదా. ఆ పర్టికులర్ డిసిప్లిన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తానికి అయితే క్వశ్చన్స్ అన్నీ కలుపుకొని మనకి 200 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ పేపర్ మనం ఆన్సర్ చేయాలంటే 2.5 అవర్స్ అంటే మనకి ఇక్కడ 150 మినిట్స్లో మనం 200 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ మనకి 30 మినిట్స్లో కండక్ట్ చేస్తారు. 30 మార్క్స్ విల్ బీ దేర్. అండ్ దిస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో లెటర్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్ఏకి 20 మార్క్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఈ 2 టెస్టులు అయిపోయిన తర్వాత మనకి ఈ రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూకి కాల్ చేయడానికి కూడా మీకు ఇక్కడ చెప్పారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్, ఇక్కడ ఇంటర్వ్యూలో ఎంతమందిని కాల్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చారండి. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళలో అప్ టు 3 times ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఈ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మనకి వెయిటేజ్ ఎలా ఉంది, ఇంటర్వ్యూకి వెయిటేజ్ చూడండి. ఇక్కడ ద వెయిటేజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి 80:20. అంటే మనకి ఫైనల్గా 80% వెయిటేజ్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి ఇచ్చారు, 20% వెయిటేజ్ అనేది ఇంటర్వ్యూకి ఇచ్చారు. సో మనం ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే, ఫైనల్గా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ మనకి మొత్తంగా అయితే అన్ని స్టేజెస్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మనకి ఫైనల్ స్టేజెస్
ఫైనల్ సెలక్షన్లో ఉంటారండి. ఓకే, అండ్ మెరిట్ లిస్ట్లో కూడా ఉండాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ నాన్ రిఫండబుల్ అంటున్నారు. నాన్ రిఫండబుల్ ఎందుకు అంటున్నారంటే, మనం ఎగ్జామినేషన్ అపియర్ అవ్వకపోయినా మనం ముందే పే చేస్తాం. తర్వాత అపియర్ కాకపోయినా కూడా మనకి ఆ ఎగ్జామినేషన్ ఫీ అనేది రీఫండ్ చేయరు. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో, అలాగే కన్ఫర్మ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇలాంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంటుందండి ఎగ్జామినేషన్ ఫీ. మనం ఈ ఎగ్జామినేషన్ అపియర్ అవ్వాలనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో ఉంది. అలాగే మనకి తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో మనం ఎగ్జామినేషన్ సెంటర్స్గా ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మాత్రమే అండి. ఇక్కడ చూడొచ్చు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి మీకు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటికీ కూడా హైదరాబాద్ మాత్రమే టెస్ట్ సెంటర్గా ఉంది. అండ్ మనకు ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్న ఏవైతే ఎగ్జామినేషన్ టెస్ట్ ఉన్నాయో ఆ టెస్ట్ అన్నిటికీ సంబంధించిన ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు. వాటికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామినేషన్ మనం అప్లై చేసుకునేటప్పుడు, ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడే మనము ఆన్లైన్లో అప్లై చేయాలి. ఓకే, ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అది ఫ్రీగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళకి ఇస్తారు. మనం ఎలా అప్లై చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ మనం ఎలాగో నేను విత్ స్క్రీన్ షాట్స్ మీకు అప్లై చేయడం ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డీటెయిల్గా సంబంధించిన కంపెనీకి సంబంధించిన మనకి నోటిఫికేషన్ అండి. సో మిగతా అవన్నీ కూడా సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇచ్చారు. ఇలా టోటల్గా మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా చూసుకున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీ కామెంట్స్ ద్వారా మీరు నన్ను అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయిందండి. ఇక్కడ వెబ్సైట్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ లింక్ లేదా మనం డైరెక్ట్గా ఇందాక చూపించాను కదా మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేసినా మనకి అదే లింక్ ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్లో మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అయిపోయి మన అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడే స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ మీరు ఫస్ట్ పేజ్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతున్నాడు, తర్వాత డీటెయిల్స్, తర్వాత ప్రివ్యూ అండ్ అప్లోడ్స్, పేమెంట్. ఇది లాస్ట్ స్టెప్ అండి. మనం స్టెప్ బై స్టెప్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అడుగుతున్నారు. వీటన్నిటిని కూడా 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనకి ఫుల్ నేమ్ వస్తుందండి. ఓకే, మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి, మన మొబైల్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మనం ఒకవేళ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడిలో మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఈమెయిల్ ఐడిలో డొమైన్ నేము అండ్ మీ ఈమెయిల్ ఐడిలో ఉండే పార్ట్ @ కంటే ముందున్నది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీకు డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర మీరు మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెక్యూరిటీ కోడ్ మీరు ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్స్ ఎలా వస్తాయనేది నేను స్క్రీన్ షాట్స్ రూపంలో తీశాను. వాటి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ప్రొసీజర్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది స్టెప్ 1 అండి. ఈ స్టెప్ 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఆ నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ నేను ఇలా క్యాప్చర్ చేశాను చూడండి, స్టెప్ 2 అండి అది. ఓకే, ఇలా మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసాము. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఈ ఎంటర్ చేసిన సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎడిట్ చేయడానికి అవకాశం లేదండి. అందుకనే తరోగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మీరు ఓకే కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రం ఎడిట్ చేసే అవకాశం లేదు అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి రెండో స్టెప్. ఓకే, దీన్ని నేను స్టెప్ 3 లాగా తీసానండి. స్టెప్ 3 అంటే మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాము. సో స్టెప్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనం ఇక్కడ చూడొచ్చు, డీటెయిల్స్ అడుగుతున్నారండి. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ నేను మిస్ చేశాను. కాకపోతే ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర మీకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూపిస్తాను, ఒకవేళ ఉంటే చూపిస్తానండి. యా, అది మిస్ అయింది. ఫోటో అండ్ సిగ్నేచర్స్ మనం అప్లోడ్ చేయాల్సిన స్టెప్ వచ్చి ఇది. ఇక్కడ చూడొచ్చు, ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామండి. అది డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ డీటెయిల్స్లో ఏం అడుగుతున్నారు చూడండి. ఇక్కడ మీరు డిసిప్లైన్ అప్లైడ్ ఫర్, మీకు డిసిప్లైన్స్ ఏమేమి ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పానండి. సో డిసిప్లైన్స్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి. ఓకే, డిసిప్లిన్స్ అనేవి ఇవి అవుతాయండి: అకౌంట్స్, యాక్చురియల్, ఇంజనీరింగ్, ఐటీ, మెడికల్ ఆఫీసర్, లీగల్. సో వీటిలో మీరు ఏదో ఒక డిసిప్లిన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యూరప్. నో చేంజ్ అలౌడ్ అంటున్నాడు. అంటే మీరు ఒకసారి ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేటగిరీ చేంజ్ చేయడం కుదరదండి. ఎందుకంటే కేటగిరీని బట్టే మనకి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చడం కుదరదని చెప్తున్నాడు. ఒకవేళ మీరు డిజేబుల్డ్ అయితే మీరు ఇక్కడ వేసి పెట్టండి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, పీబీడబ్ల్యూడి అంటాడండి. ఓకే, పీడబ్ల్యూబీడీ అంటారు. ఒకవేళ మీకు అది అప్లికేబుల్ అయితే ఇక్కడ వేసి పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అండ్ మీకు ఒకవేళ ఎస్ అయితే దాని టైప్ ఆఫ్ డిజేబిలిటీ, నేచర్ ఆఫ్ డిజేబిలిటీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో. అండ్ మీకు ఒకవేళ కంపెన్సేటరీ టైం కావాలని అడుగుతున్నారు. ఓకే, సారీ అండి. సో చూడండి, మనకు కంపెన్సేటరీ టైం కావాలంటే ఇక్కడ అడుగుతున్నాడు. ఇఫ్ యూ మీకు డూ యూ నీడ్ కంపెన్సేటరీ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అంటే నో. ఒకవేళ మీకు హ్యాండ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ మీరు అడుగుతున్నారండి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఎస్ పెట్టొచ్చు. మీకు సఫిషియంట్ టైం వాళ్ళు ఎక్స్ట్రా టైం ఇస్తారు. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరిబ్రల్ ప్లాసీ అండ్ యువర్ రైటింగ్ స్పీడ్ ఈజ్ పర్మనెంట్లీ ఎఫెక్టెడ్. మీకు ఒకవేళ ఈ సెరిబ్రల్ ప్లాసీ అనే డిసీజ్ వల్ల మీకు రైటింగ్ స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుతే మీరు ఇక్కడ ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఇక్కడ నేను ఆల్రెడీ నో పెట్టాను కాబట్టి నాకు అన్ని డిజేబుల్డ్ అయిపోయాయండి. మీకు కంపల్సరీ టైం కావాలంటే కూడా ఇస్తారు. వెదర్ యూ ఆర్ డామినెంట్ హ్యాండ్ ఈజ్ పర్మనెంట్లీ ఎఫెక్టెడ్. మీ చేతికి ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఇఫ్ ఎస్, డూ యూ నీడ్ కంపెన్సేటరీ టైమ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీ చేతికి ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే మీరు ఇక్కడ ఎస్ పెడతారు. కంపెన్సేటరీ టైం కావాలని అడుగుతున్నారు, ఎస్ పెడతారు. డూ యూ ఇంటెండ్ టు యూజ్ ది సర్వీస్ ఆఫ్ ఏ స్క్రైబ్. మీకు స్క్రైబ్ కావాలని అడుగుతున్నారు. ఒకవేళ స్క్రైబ్ కావాలంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. సో ఇది మనకి 3 తీసానండి. దీని తర్వాత మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. అండ్ మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఒకవేళ డిజేబిలిటీ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండి ఎఫెక్ట్ అయ్యారా అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజేబిలిటీ కవర్డ్ అండర్ సమ్ సెక్షన్ ప్రకారం మీకు ఇక్కడ డిజేబిలిటీ ఉందా అంటే ఇక్కడ ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. మీకు దీనివల్ల ఒకవేళ మీకు కంపెన్సేటరీ టైం కావాలంటే ఎస్ అని అడుగుతున్నారు, లేకపోతే నో పెట్టండి. ఓకే, మీరు ఇక్కడ చూడండి మళ్ళీ ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజేబిలిటీ కవర్డ్ అండర్ ది సెక్షన్స్ 2016 నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ 2. ఓకే, ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. 2 సెక్షన్స్లో కవర్ అయిన వాళ్ళైతే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతారు. ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. అండ్ మీరు డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేయబడింది. అండ్ మీరు విడోస్, డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ వీ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ అయితే మీరు ఇక్కడ వేసి పెట్టండి, లేదంటే నో పెట్టండి. అంటే మీరు డైవర్స్ తీసుకొని ఉంటే అండ్ మ్యారేజ్ చేసుకోకపోయి ఉంటే మీరు ఇక్కడ వేసి పెట్టాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఎగ్జామినేషన్ ఫీజులో రిలాక్సేషన్ ఉంది. అలాగే మీకు ఏజ్ క్రైటీరియాలో కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. మీకు సపరేట్గా ప్లస్ సమ్ 10 years 9 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు, కాబట్టి ఇది యూజ్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళైతే ఇక్కడ వేసి పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఆర్ యూ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. మీరు ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంబంధించిన కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ అయితే వేసి పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత మీరు రిలీజియన్ అడుగుతున్నారు. మీరు రిలీజియస్గా మైనారిటీయా, ఎస్ అని అడుగుతున్నారు. మీరు ఎక్స్ సర్వీస్ మేనా కాదా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు డిఫెన్స్ సర్వీస్లో డిజేబుల్డ్ అయిపోయారా, మీకు డిజేబిలిటీ ఉంటే ఇక్కడ వేసి పెట్టండి, డిజేబుల్డ్ అయ్యి ఉంటే ఇక్కడ వేసి పెట్టండి, లేదంటే నో పెట్టండి. అండ్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్గా ఎన్ని ఇయర్స్ సర్వీస్ మీరు చేశారు అనేది ఇక్కడ అడుగుతున్నారండి. ఇక్కడ మ్యాక్సిమం 3 digits అని అడుగుతున్నాడు. అంటే మ్యాక్సిమం 3 digits అంటే అప్ టు 100 years అన్నట్టు దాని మీనింగ్, కానీ మనకి అది పనికిరాదు కదా. ఇక్కడ మంత్స్, ఓకే, ఇయర్స్ కాదండి, మంత్స్లో అడుగుతున్నారు. ఓకే, మినిమం మనకి 100 months వరకు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు అన్నట్టు. హ్యావ్ యూ జాయిన్డ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఇన్ ద సివిల్ సైడ్ ఆఫ్టర్ అవైలింగ్ ది బెనిఫిట్స్ గివెన్ యాజ్ ఎక్స్ సర్వీస్ మెన్. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ బెనిఫిట్స్ ఆల్రెడీ అవైల్ చేసుకుంటే ఇక్కడ వేసి పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత మీ సిటిజన్షిప్ అడుగుతున్నారు, మీ ఇండియానా కాదని అడుగుతున్నారు. తర్వాత phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మీరు స్టేట్ యూటీ టు విచ్ ఎగ్జామ్ సెంటర్ బిలాంగ్. మీరు ఎక్కడ ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చూపించాను ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు. ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అనేది ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకి 10th class సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ పర్మిట్ చేయరండి. అండ్ జెండర్ మేల్ ఫీమేల్ అదర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 10 brothers ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఒకవేళ ఎస్ ఉంటే వాళ్ళ పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. వాళ్ళ జెండర్ మేలా ఫీమేలా అదర్స్ అని అడుగుతున్నాడు. మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడో, డైవర్డ్, విడోవర్,
డైవర్స్డ్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఏదైతే అది మీరు ఇక్కడ పెట్టండి. దాని తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, స్పౌస్ నేమ్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అడుగుతున్నారు. మీ అడ్రస్ యాజ్ పర్ కరస్పాండెన్స్ ఎలా ఉంది ఆధార్ కార్డులో ఉన్నట్టు మీరు ఎంటర్ చేస్తే సరిపోతుందండి. ఈ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ తర్వాత మనం పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే మీరు టిక్ మార్క్ పెట్టేసేయండి. రెండు యాజ్ ఇట్ ఈస్గా కాపీ అయిపోతున్నాయి. తర్వాత మీరు ఇక్కడ జిఎస్టీ, మీరు ఏ పర్టికులర్ అడ్రస్ మీరు జిఎస్టీ ఇన్వాయిసింగ్ కోసం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ మీ స్టేట్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. సో దట్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది దీని మీద జనరేట్ అవుతుంది. సో దట్ ఆ జిఎస్టీ అమౌంట్ అనేది ఆ స్టేట్కి మనకి క్రెడిట్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం. మనకి దీంతో పెద్దగా యూజ్ ఏం లేదండి. అండ్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ మనకి అమౌంట్ డిస్ప్లే అవుతుంది, అది మీకు చూపిస్తాను. ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. అండ్ వ్యాలిడేట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో ముందైతే దీంట్లో ఏం జరిగిందనేది మనం డేటా ఎలా ఎంటర్ చేసామనేది చూపించాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని మనం అడిగిన తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు ఈ డీటెయిల్స్లోనే. సో మనకి ఏ క్వాలిఫికేషన్ ఉంది, మనం గ్రాడ్యుయేషన్ ఉంటే మనకి ఇక్కడ అన్ని రకాల పోస్టులకి ఎలిజిబుల్ అవుతాము. సో గ్రాడ్యుయేషన్ మీరు ఏ స్ట్రీమ్కి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీరు ఆ గ్రాడ్యుయేషన్లో ఏ గ్రేడ్ వచ్చిందని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు ఇక్కడ అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. కొన్ని పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి, గ్రాడ్యుయేషన్లో లేకపోయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పర్టికులర్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటే మీరు అది పెట్టేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఐసీఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎంఎస్ ఇలాంటి కోర్సెస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఇక్కడ ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎక్కడ వర్క్ చేశారు ఏంటి అనేది ఇక్కడ మొత్తం అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత చూద్దాం నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనకి ఏ పర్టికులర్ లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్ తెలుసు, ఎన్ని లాంగ్వేజ్ తెలుసు, మినిమం ఒక లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ చూడండి, మీకు ఆ లాంగ్వేజ్ రీడు, రైట్, స్పీక్ ఏవైనా వచ్చా లేదా. అండ్ మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ గురించి ఇందా చెప్పాను కదా మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకవేళ మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ పెట్టేయండి సరిపోతుంది. ఇది మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వీళ్ళకి మాత్రమే, పీడబ్ల్యూ, బీడీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. దెన్ మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతామండి. సో ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఆ నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషను, సెక్యూరిటీ కోడ్ ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను మనము లెఫ్ట్ థంబ్ పేపర్ మీద తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనం హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారండి. సో అది మీకు చూపిస్తాను. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ నోటిఫికేషన్లో ఉంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మనం రాయాల్సి ఉంటుంది, చేత్తో రాసి ఆ పేపర్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎలా ఉంది ఏందనేది ఇక్కడ మీకు చూపిస్తాను. నోటిఫికేషన్లో ఉంది, అది చూసుకొని రాస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండి. ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇది మనం పేపర్ మీద రాసి మనం యాక్చువల్గా దీన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంది ఏంటనేది మీకు పిక్చర్స్ రూపంలో తీసాను కాబట్టి నేను అది చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సారీ అండి, ప్రీవియస్ స్టెప్ కదా. ఇక్కడ మనం సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అమౌంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ వచ్చిందండి. అండ్ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి. అండ్ మనం సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో ఆ నెక్స్ట్ స్టెప్ ఇలా, ఓకే ఇది కాదండి, నెక్స్ట్ స్టెప్లో మనకి యాక్చువల్ పేమెంట్ స్క్రీన్ షాట్ వస్తుంది. ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా నేను తీశాను. ఓకే, ఇది పేమెంట్స్ సంబంధించిన స్క్రీన్ షాట్. ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలి అంటే మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్, కార్డ్స్, క్యూఆర్, యూపీఐ ఈ మోడ్స్లో ఏదో ఒక మోడ్ యూజ్ చేసుకొని మనం అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మనకి ఫైనల్గా మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఎగ్జామినేషన్స్కి సంబంధించిన వెబ్సైట్లో మనము ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ చెకప్స్ చేస్తూ ఉండాలి. మనకు ఆల్ టికెట్స్ ఇష్యూ చేసిన ఇన్ఫర్మేషన్ అదంతా కూడా దాంట్లోనే ఉంటుంది. సో మీరు ఫ్రీక్వెంట్గా ఆ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే కూడా ఆల్ టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా మే జూన్లో మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా క్లియర్గా వాళ్ళు ఇండికేట్ చేశారు. మే జూన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ డేట్స్ ఏంటి అనేది రిలీజ్ అయినప్పుడు కూడా నేను మీకు వీడియో రూపంలో లేదా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీకు ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో నన్ను అడగవచ్చు. నేను మీకు సందేహాలు ఉంటే వాటిని క్లియర్ చేస్తాను. అండ్ అప్లికేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విష్ యూ ఆల్ ద బెస్ట్.